భగవంతుని ప్రసాదము అంటేనే అత్యంత మధురమైనటువంటిది. ఒక రోజు మొత్తంలో తెల్లందాకా తెలివితో ఉంటూ భగవంతుని చుట్టూ 7 ప్రదక్షిణాలు చేసి ఆయన ప్రసాదం తీసుకోవడము అంటే అది జన్మ జన్మలు చేసుకున్న అదృష్టం తప్ప అది ఇంకొకటి కాదు. అలా ఎవరైతే నోచుకోలేరో అలాంటి వాళ్ళంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. జై శ్రీరామ్. చూడండి సీరా ఇప్పుడు ప్రసాదం ఫ్రెండ్స్. మానస ఇట్లా ఇది పట్టుకోండి, నేను ప్రసాదం తీసి చెప్తా. వెనక 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 కెమెరా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి సీరా ఇప్పుడు ప్రసాదం 7 సుట్లు తిరిగినా 7 సుట్లకు 7 తీర్ల ప్రసాదాలు. లాస్ట్ అయిపోయింది ఇప్పుడు. ఇక రామస్వామి సీతారామస్వామి గోవింద గోవింద. కాట్లవాయిలో ఈ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి రాజేశ్వరి గారు ఈ యొక్క రామచంద్రుని యొక్క నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొత్తం కూడా ఆడియో వీడియో ఈ యొక్క దేదీప్యమానంగా ఇంకా అభివృద్ధి చెందాలి. ఆమె చేసే కార్యక్రమాలు మండలం జిల్లా లోపల మంచి పేరు రావాలని, ఆ రామచంద్రుని యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని ఆ రామచంద్ర తరఫున వారికి మంగళాశాసనం కృప చేస్తున్నాం. జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామినః సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాంగత్వేన నవమ దివసే సాయంకాల సమయే సప్తావర్ణకాలే సప్తావర్ణ సేవ ఆఖ్యం కర్మని అందరూ కూడా మౌనంగా వెళ్లి గుడి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ దేవుడు లోపలికి వెళ్ళేదాక మౌనంగా ఉండాలి. మురళయ్య గారు గోవింద చెప్తాడు. మళ్ళీ గోవింద చెప్పేంత వరకు కూడా ఎవరు మాట్లాడదు. గోక్కున్నా దగ్గినా తుమ్మినా అది నేరం అవుతుంది. బ్రహ్మోత్సవం మళ్ళా కనిపించాల్సిన ఖర్చు మొత్తం మీదే పడుతుంది. కాబట్టి మౌనంగా ఉండడం అనేటువంటిది ఉత్తమం. కాశీలో గోహత్య చేసినంత